చాలామంది మనం ఆశీర్వదించేయ లార్డ్ బ్లెస్ మీ ఇంక్రీజ్ మీ, నన్ను అభివృద్ధిలోనికి తీసుకురా ప్రభా, నన్ను హెచ్చించయ్యా అని ప్రార్థన చేస్తాం. కానీ ఆశీర్వాదము, హెచ్చింపు, దీవెన వచ్చిన తర్వాత నేను దీన మనస్కురాలనై ఉండాలయ్యా, దీనుడుగా ఉండాలయ్యా అని ప్రార్థన మాత్రం చేసుకోరు. అందుకని ఎంత ఎత్తుకు ఎదిగినా కొన్నిసార్లు అక్కడి నుండి, ఆ ఎత్తైన శిఖరం నుండి చాలామంది పడిపోతూ ఉంటారు. పడిపోవడానికి కారణము గర్వం. ఒక ఆధ్యాత్మిక జీవితంలో డౌన్ఫాల్కు ప్రధానమైన కారణం ఏంటి అని గమనిస్తే, ప్రైడ్ ఈజ్ ద బిగ్ రీజన్ ఫర్ డౌన్ఫాల్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మిక జీవితంలో పడిపోవడానికి పెద్ద కారణము గర్వము. విశ్వాసలంగా మనం ప్రతిరోజు చేసుకునే ప్రార్థనల్లో నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను హెచ్చించు, అదెక్కించు, ఇదెక్కించు అని ప్రార్థన చేసుకునే ప్రార్థనతో పాటు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, నేను తగ్గింపు కలిగి ఉండాలి, దీన మనస్కురాలనై ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. ప్రభువా, నేను ఎంత ఆశీర్వదించబడినా అదంతా నీ కృపే అని నేను ఎప్పుడూ మర్చిపోకూడదయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే అనేక మంది ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు మనం గమనించినట్లయితే ఎంత త్వరగా కొండ శిఖరం ఎక్కేశారో అంత త్వరగా అక్కడి నుంచి పడిపోయారండి. గ్రేటర్ ద రైజ్, గ్రేటర్ ద ఫాల్ అని ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది. ఎంత ఎత్తుకు ఎదిగితే పడిపోతే అన్ని దెబ్బలు తగులుతాయంట, పడిపోతే అంత అవమానకరంగా ఉంటుందంట. నీవు ఎక్కుతున్న కొలది, శిఖరాన్ని ఎక్కుతున్న కొలది, దేవుడు నేను ఆశీర్వదిస్తున్న కొలది, హెచ్చిస్తున్న కొలది, దీవిస్తున్న కొలది దీనత్వంలో కూడా ఎదగాలి. హల్లెలూయా. నా మట్టుకు నేనైతే దేవుని సన్నిధిలో అడుగుతూనే ఉంటాను, ప్రభువా నేను దీన మనసు కలిగి బ్రతకడానికి సహాయం చేయి. జీవితాంతం వరకు నేను ఒకటే కోరుకుంటున్నాను, ఐశ్వర్యమో, ధనమో, ఘనత ఇంకేం కాదయ్యా, దీనత్వం మాత్రం నాకు అనుగ్రహించు. ఎందుకంటే పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును, నాశనమునకు ముందు గర్వము నడుచున నీ వాక్యంలో ఉంది. కాబట్టి ఆ గర్వం మాత్రం ఎన్నడూ నాలో ప్రవేశించకుండా నీ కృప నాకు అనుగ్రహించు ప్రభువా అని దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన నేను చేసుకుంటూ ఉంటానండి. ఇక్కడ మనం గమనించినట్లయితే రాజైన ఉజ్జియా యూదా రాజుగా ఉన్నాడు. అతని పేరు ప్రఖ్యాతలు చాలా విస్తరించాయంట. హీ బికేమ్ సో ఫేమస్, హీ బికేమ్ సో రిచ్. ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తను చేసిన కార్యం ఏంటంటే 16వ వచనం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయిను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ధూపము వేయాల్సింది యాజకుల పని. నేను రాజును కదా, నేను ఏమైనా చేయగలను. అఫ్ కోర్స్ రాజుకు ఏం చేయడానికైనా అధికారం ఉంది. ద కింగ్ హ్యాస్ ద పవర్ టు డూ ఎనీథింగ్, బట్ ద కింగ్ ఇస్ నాట్ పర్మిటెడ్ టు డూ ఎవ్రీథింగ్. రాజు ఏమైనా చేయడానికి అధికారం ఉంది. రాజును ఎదిరించే అధికారం ఎవరికి లేదు. రాజు చేతులు బంధించే అంత ధైర్యము, దమ్ము ఎవరికి ఉండదు రాజ్యంలో. అయితే దేవుని దృష్టిలో రాజు కొన్ని పనులు చేయకూడదు. కొన్ని యాజకులకు మాత్రమే నిర్దేశించబడిన పనులున్నాయి. యాజక ధర్మము, ధూపము వేయుట అనేది యాజకులకు, అహరోను వంశస్థులకు మాత్రమే దేవుడు నిర్ణయించి పెట్టాడు. సో దెర్ ఇస్ అన్ ఆర్డర్ విత్ గాడ్. దేవుని దగ్గర ఒక క్రమం ఉంది. కొంతమంది అనుకుంటారు, నేను అన్నీ చేసేయచ్చు కదండి, నేను అభిషేకించబడకపోయినా, ఒకవేళ నేను ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించకపోయినా, అపవిత్రంగా బ్రతుకుతున్నా, దేవుని పనులన్నిటిలో నేను ఒక పాస్టర్గానే నేను ముందుకు వెళ్ళిపోవచ్చు కదా అంటే దట్స్ నాట్ ద కేస్. నీ జీవితము దేవుని దృష్టికి యాక్సెప్టబుల్గా లేకుండా నువ్వు తొందరపాటుతో దేవుని పనిలో ముందుకు వెళ్ళిపోయినా దానివల్ల నీకు ఆశీర్వాదం రాదు, కానీ శాపం వస్తుంది. దేవుని క్రమాన్ని మనం పాటించాలి. వీ హ్యావ్ టు ఫాలో ది ఆర్డర్. దేవుని దగ్గర ఒక క్రమం ఉంది. దేవుడు క్రమమునకు కర్త. ఆయన అక్రమాన్ని ఏనాడు కూడా ప్రోత్సహించే దేవుడు కాదు. ఉజ్జియా రాజు అనుకున్నాడు, నేను వెళ్ళి మందిరంలోకి ధూపం వేసేస్తాను, పర్వాలేదు, యాజకుల పనే కానీ నేను చేయలేనా, నేను అంత చేతకాని వాడినా, నేను చేసేసుకుంటానని వెళ్ళి చేసేసాడంట. అక్కడ వ్రాయబడిన మాట చూస్తే చాలా భయంకరంగా ఉందండి. యెహోవా మీద ద్రోహము చేయగా. ధూపం వేయడం మంచి పనే కదండి, చెప్పండి. ఇతను బయలుదేవతని ఆరాధించినట్లు కానీ, అష్టారోతు దేవతలను ఆరాధించినట్లు కానీ, లేకపోతే మరొక దేవుళ్లకు, దేవతలకు బలిపీఠాలు కట్టించినట్లు కానీ రాయబడలేదు. కొంతమంది యూదా రాజులు అలా చేశారు, ఇశ్రాయేల్ రాజులు కొంతమంది అలా చేశారు. ఇతను మంచి పనే చేశాడు కదా, మంచి పని చేశాడు కానీ దేవుని క్రమం ప్రకారం చేయలేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను మంచి పనే కదండి చేస్తుంది. నువ్వు మంచి పని చేయొచ్చు, కానీ అది దేవునికి ఇష్టమైన పని కానప్పుడు ఆ మంచి పని కూడా నువ్వు చేయడం మానేయాలి.
చూడండి, కొంతమంది అంటూ ఉంటారు ఏమనంటే, నేను ఇతరులకి సహాయమే కదండి చేస్తుంది, సో నేను ఏం చేసినా పర్వాలేదు, ఎలా చేసినా పర్వాలేదు, ఒకటి దగ్గర దొంగతనం చేసైనా సరే ఆకలిగా ఉన్న ఇంకొకడికి నేను పెడతానంటే అది నీకు ఒక విధానంలో మంచితనంగా కనబడుతుంది, కానీ అందులో అక్రమం కూడా ఉంది కదా. నేను దౌర్జన్యం చేసి, నేను గూండాయిజం చేసి పలానా వారి దగ్గర డబ్బులు లాక్కొని బట్ నేను పేదలకు సహాయం చేస్తున్నానండి, నేను చేస్తుంది మంచి పనే కదా అంటే, నువ్వు చేస్తున్నది మంచి పని, కానీ ఆ మంచి పని చేయడానికి ముందు వాట్స్ ద బ్యాక్గ్రౌండ్. చాలాసార్లు మనం చేస్తున్న పనులని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం, సమర్థించుకోవడం, నేను చేస్తుంది కరెక్టే, నేను చేస్తుంది సరైందే. ఇక్కడ ఉజ్జియా రాజులో కూడా అదే అభిప్రాయం, అదే భావన కనబడుతుంది. చూడండి 17వ వచనం, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగచేయదని చెప్పగా 19వ వచనం, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. కొన్నిసార్లు అక్రమమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి అది తప్పు అని చెప్తే దేవునిలో ఉన్న వాళ్ళేమో సరి చేసుకుంటారు, దీన మనసు ఉన్న వాళ్ళేమో అంగీకరించి నిజమేనండి తప్పైపోయింది, నేను నా జీవితాన్ని సరిదిద్దుకుంటాను, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ ఇన్ దిస్ ఆస్పెక్ట్, నాలో పొరపాటు నాకు ఎత్తి చూపించి మీరు నాకు సహాయం చేశారు, ఎందుకంటే దాని ద్వారా నన్ను నేను కరెక్ట్ చేసుకోవచ్చు అని ఆత్మీయమైన అనుభవాలు కలిగిన వారు మాట్లాడతారు. కానీ గర్వ స్వభావం కలిగిన వారిలో ఎవరైనా తప్పులు ఎత్తి చూపిస్తే రౌద్రం వచ్చేస్తుందంట. కొన్నిసార్లు మనం అలాగే ఉంటాం కదండి. ఎవరైనా మనలో ఉన్న తప్పును ఎత్తి చూపిస్తే, అయ్యో నిజమే కదా, నా తప్పు ఇప్పటి వరకు నాకు కనబడలేదు, బట్ వీరు మాట్లాడడం వలన, వీరు చెప్పడం వల్ల నేను తెలుసుకున్నాను, ఈ తప్పు ఇంక నేను చేయను, ఇలాంటి మాటలు ఇంక మాట్లాడను, ఇలాంటి ప్రవర్తనలో ఇంక ఉండను అని సరి చేసుకొని వారితో సౌమ్యంగా నువ్వు మాట్లాడగలిగితే నీలో దీనత్వం ఉన్నట్లు, నీలో దేవుని మాటలను బట్టి లేక దేవుడు ఎవరినైనా నీ జీవితంలోకి పంపించి నీలో ఉన్న తప్పుడు మార్గం నుండి నిన్ను తప్పించాలని హెచ్చరిస్తూ ఉంటే ఆ హెచ్చరికలు నువ్వు ఖాతరు చేస్తే దీవెన నీకు. కానీ చాలాసార్లు చాలామంది ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఎవరైనా వారిలో నెగిటివ్ పాయింట్స్ చెప్తే రౌద్రం, కోపం, విరుచుకు పడిపోతారండి. కొన్నిసార్లు దైవ సేవకులంగా మేము ఉన్న పరిస్థితి ఒక అడకత్తెరలో పెట్టినట్టు ఉంటుంది. ఎవరిలో అన్నా ఏదైనా పొరపాట్లు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, యూ హ్యావ్ టు స్పీక్, వారిని పిలువు, వారితో మాట్లాడు, నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలి, ఎందుకంటే దేవుని సేవకురాలిగా ఉన్నావు కాబట్టి నా ప్రజలు తప్పిపోవడం నాకు ఇష్టం లేదు, వారిని పిలిచి మాట్లాడని. కానీ కొన్నిసార్లు కొంతమందితో, అమ్మ నువ్వు చేస్తుంది సరైన పని కాదు, బాబు నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, తమ్ముడు స్థిరపరచుకో, నీ జీవితాన్ని బాగు చేసుకో, ఈ అక్రమమైన మార్గం నుండి బయటకు రా, నీ ప్రవర్తన మార్చుకో అని చెప్తే సేవకులమైన మా మీద కొంతమంది కోపం వచ్చేస్తుందండి. కొంతమంది మరి కేకలు వేసే స్థితికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే వారిలో ఉన్న తప్పులు అంగీకరించడము ఇష్టం లేదు. ఇక్కడ ఉజ్జియాను మనం గమనించినట్లయితే యాజకులు వచ్చి, ధూపము వేయుట నువ్వు చేయాల్సిన పని కాదయ్యా ఉజ్జియా, నీకు పవర్ ఉంది కరెక్టే, అన్ని విషయములు చేయుటకు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్ని విషయములు చేయదగినవి కావని కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు. ఆల్ థింగ్స్ ఆర్ పర్మిసిబుల్ బట్ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ బెనిఫిషియల్. నేను అన్నీ చేయొచ్చు, ఎవరు ఆపేవాళ్ళు ఉన్నారు నిన్ను? ఎవ్వరు ఆపేవాళ్ళు లేరు. నా జీవితం నా ఇష్టం అని విర్రవీగిపోయి అన్నీ చేయొచ్చు కదా అని అన్నీ చేసి అన్నిట్లో వేళ్ళు పెట్టి అన్నిటిలో నువ్వు ప్రవేశాన్ని తీసుకొని నీ జీవితంలో నష్టపోతే నువ్వే బాధపడతావు తర్వాత. ఉజ్జియా రౌద్రంతో రియాక్ట్ అవుతూ ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే చూడండి ఉజ్జియా మాట్లాడిన మాటలు. 19వ వచనం, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఇమీడియట్లీ హీ బికేమ్ లెప్రస్. వెంటనే కుష్ఠరోగం వచ్చిందంట. నుదుట మీదే ప్రారంభం అయిపోయింది. అంటే అది ఎక్కడో రహస్య ప్రదేశంలో రావచ్చుగా. కుష్ఠరోగము షర్ట్ వేసుకున్న దగ్గర లేకపోతే వస్త్రాలు కప్పుకున్న దగ్గర రావచ్చు కదా. అంటే దేవుడు గాడ్ వాంటెడ్ టు షో దట్ వాట్ హీ డెడ్ వాజ్ నాట్ రైట్.
దేవుడు ఉజ్జియా చేస్తున్న పని సరైంది కాదని, అతని మీదకి దేవుని కోపం వచ్చిందని దేవుడు వెంటనే చూపించాలనుకున్నాడు. అందుకే నుదుటి మీద కుష్ఠరోగం ప్రారంభమైందని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత 21వ వచనం, రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. హోమ్ క్వారంటైన్ ఎన్ని రోజులు? నాట్ 14 days. కరోనాకి 14 రోజులు. కానీ ఉజ్జియా రాజు లైఫ్ టైం క్వారంటైన్లోకి వెళ్ళాల్సి వచ్చిందండి. వై? హోమ్ క్వారంటైన్ అంటేనే ఇబ్బంది, హాస్పిటల్ క్వారంటైన్ మరీ ఇబ్బంది. అమ్మో 14 రోజులు ఎప్పుడైపోద్దా, నెగిటివ్ రిపోర్ట్ ఎప్పుడొస్తుందా అని కళ్ళకు కాయలు కాసిపోయేటట్టు వెయిట్ చేస్తున్నాం మనం, ఒకవేళ కోవిడ్ ఎవరికైనా వస్తే. రాజైన ఉజ్జియా దేవునికి విరోధంగా దేవుడు పెట్టిన క్రమాన్ని ధిక్కరించి అక్రమాన్ని చేయడం వలన అతని జీవితంలో ఏం జరిగిందంటే, జీవితకాలం అంతా ఒక ఇంటిలో, ఒక గృహంలో ఒంటరిగా జీవించాల్సి వచ్చింది. ఎందుకంటే కుష్ఠరోగం వచ్చింది కాబట్టి అపవిత్రుడు అయిపోయాడు. అపవిత్రుడు కాబట్టి సమాజంలో, కుటుంబాల్లో అందరితో కలిసి ఉండడానికి వీల్లేదు. పాళెము వెలుపట ఒక సెపరేషన్లో, ఒక ఐసోలేషన్లో, ఒక క్వారంటైన్లో తన జీవితకాలం అంతా బ్రతకాల్సి వచ్చింది. అండ్ వెరీ అన్ఫార్చునేట్లీ ఉజ్జియా అనే రాజు కుష్ఠరోగంతో చనిపోయాడండి. హీ డైడ్ యాజ్ అ లెపర్. నయమానికి కూడా కుష్ఠరోగం వచ్చింది, బట్ హీ డిడ్ంట్ డై యాజ్ అ లెపర్ కదండి. ఎలీషా దగ్గరకు వచ్చిన తర్వాత నయమానుకున్న కుష్ఠరోగము దేవుని శక్తి ద్వారా ఎలీషా మాటకు లోబడి యోర్దాను నదిలో మరి మునగడం ద్వారా కుష్ఠరోగం పోయింది. కానీ ఇక్కడ ఉజ్జియా రాజు దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజే, ఉన్నతమైన స్థితికి హెచ్చింపబడిన రాజే. అతని ఖ్యాతి మరి అనేక దిక్కుల వ్యాపించింది. దేవుడు అతనికి తోడుగా ఉండి ఎంతో ఆశీర్వదించాడు. కానీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్న యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. యూదా దేశాన్ని లేక యూదా ప్రజలను పరిపాలించిన ఒక మంచి రాజు, ఒక గుడ్ కింగ్. ఒక మాటలో చెప్పాలంటే హీ వాజ్ అ గ్రేట్ కింగ్. గొప్ప రాజు, దేవుని చేత గొప్పగా ఆశీర్వదించబడిన రాజు. అయితే అప్పటి వరకు చక్కగా పరిపాలించిన రాజు సడన్గా కుష్ఠరోగంతో బాధపడ్డం, ఆ తర్వాత క్వారంటైన్లోకి వెళ్ళిపోవడం, అదే కుష్ఠరోగంతో ఉజ్జియా రాజు చనిపోవడం. ఐఎమ్ ష్యూర్ ఐజాయా వాజ్ డిస్కరేజ్డ్, వాజ్ డిసప్పాయింటెడ్. అయ్యయ్యో, ఒక ప్రవక్తగా ఉన్నాడు కాబట్టి రాజ్యంలో జరిగే పరిస్థితులన్నిటి మీద ఒక అవగాహన ఉంది ప్రవక్తకు. ఎందుకంటే రాజులను అభిషేకించేదే ప్రవక్తలు కదా. ఆ సమయంలో ప్రవక్త అయిన ఉజ్జియా ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత యూదా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఉజ్జియా రాజు చనిపోయాడే, సింహాసనం మీద ఇప్పుడు ఎవరుంటారు? ఈ పరిస్థితులు ఏంటి? ఇస్ గాడ్ దేర్ ఇన్ ఆల్ దిస్? సింహాసనం మీద ఉన్న రాజు సడన్గా సింహాసనం దిగడం ఏంటి? కుష్ఠరోగం రావడం ఏంటి? క్వారంటైన్లోకి వెళ్ళడం ఏంటి? మరణించడం ఏంటి? ఏంటి పరిస్థితులన్నీ యూదా రాజ్యంలో అని ఒక డిస్టర్బెన్స్లో, ఒక నిరాశలో, ఒక కృంగుదలలో ఉన్న పరిస్థితుల్లో అతనికి ఒక దర్శనం కనబడిందంటండి. ఏం దర్శనం అది? ఎవరిని చూశాడు? ఏ ప్రత్యక్షతను పొందుకున్నాడు అని ఆలోచిస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచిది. ఎంత గొప్ప దర్శనం అది! ద గ్రేటెస్ట్ విజన్ ఎవర్. భక్తులు చాలామందికి దేవునికి వచ్చిన దర్శనాలు వచ్చాయి. అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ బైబిల్ గ్రంథంలో బోత్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ఇన్ ది న్యూ టెస్టిమెంట్, పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో దేవునికి వచ్చిన దర్శనాలు పొందుకున్న భక్తులు చాలామంది ఉన్నారు. అయితే దేవుని గురించి పొందుకున్న దర్శనాలన్నిటిలో ఒక శ్రేష్టమైన దర్శనం ఏంటంటే సింహాసనాసీనుడైన దేవుని చూడడం. దేవుడు తన సింహాసనం మీద తన మహిమలో తన రాజరికాన్ని కలిగి ఆయన కూర్చొని ఉంటే ఆ దృశ్యాన్ని చూడడం, ఇట్స్ అ గ్రేట్ విజన్. నిరుత్సాహంలో, కృంగుదలలో, బాధలో, దుఃఖంలో ఉజ్జియా రాజు చనిపోయాడే, ఇప్పుడు యూదా రాజ్యం యొక్క పరిస్థితి ఏంటి అని ఒకలాంటి నిరాశలో ఉన్న యెషయాకు దేవుడు ఒక శ్రేష్టమైన దర్శనాన్ని చూపించాడు. ఈ మొదటి వచనం నుండి మనం ఒక మాట నేర్చుకోవాలి. అది ఏంటంటే, నీవున్న నిరాశకరమైన పరిస్థితిలో, నీవున్న దుఃఖకరమైన పరిస్థితిలో, వెన్ యూ ఆర్ హియరింగ్ బ్యాడ్ న్యూస్ ఫ్రమ్ ఎవ్రీ డైరెక్షన్, అన్ని దిక్కుల నుండి దుర్వార్తలు నీ చెవులకు వినబడుతూ ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని యొక్క దర్శనాన్ని చూడగలవు. హల్లెలూయా.
గాడ్ మీట్స్ యూ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యువర్ డిస్కరేజ్మెంట్. కృంగిపోయి నీవున్న పరిస్థితుల్లో, నీవున్న స్థితిగతుల్లో నీ దగ్గరకు వచ్చి దేవుడు నిన్ను కలుసుకొని ఆయన దర్శనాన్ని నీకు చూపించి ఆయన యొక్క ప్రత్యక్షతను నీకు అనుగ్రహించగలడు. కృంగుదల్లో ఉన్నాడు యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త. కానీ దేవుడు అనుకున్నాడు, యెషయాకు ఒక శ్రేష్టమైన దర్శనాన్ని నేను చూపిస్తాను. యెషయాకు కలిగిన దర్శనంలో దేవుణ్ణి ఎలా చూశాడు? బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో కూడా పద్మస్ ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను భక్తునికి అనేక దర్శనాలు వచ్చాయి, అనేక ప్రత్యక్షతలు పొందుకున్నాడు. అందుకే రెవల్యూషన్ అని పెట్టారు. రెవల్యూషన్స్ ఫ్రమ్ గాడ్ అన్నీ ఆ పుస్తకంలో క్రోడీకరించబడ్డాయి, అవన్నీ సమరైజ్ చేయబడి వ్రాయబడ్డాయి ప్రకటన గ్రంథంలో. అయితే ఐ హ్యావ్ సీన్ ద ల్యాండ్ దట్ వాస్ స్లెయిన్, వధింపబడిన గొర్రెపిల్లను చూశాను అని రాశాడు యోహాను భక్తుడు. కానీ ఇక్కడ ఎవరిని చూశాడు యెషయా భక్తుడు అంటే, సింహాసనమునందు, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఐ హ్యావ్ సీన్ గాడ్ సీటెడ్ ఆన్ ద హైయెస్ట్ థ్రోన్. యూదా రాజ్యంలో యెషయా ఉన్నాడు. యూదా రాజ్యంలో సింహాసనం మీద ఉన్న రాజు అప్పుడే చనిపోయాడు. ఇక రాజ్యం నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్? హూ నెక్స్ట్? మంచి రాజు వస్తాడా, చెడ్డ రాజు వస్తాడా, బాధ్యత కలిగిన రాజు వస్తాడా, బాధ్యత లేని రాజు వస్తాడా, ప్రజల పరిస్థితి ఏంటి, దేశం పరిస్థితి ఏంటి, మా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే రాజును బట్టే రాజ్య పరిస్థితి కూడా ఆధారపడి ఉంటుంది. రాజు అక్రమమైన వాడైతే, రాజు దైవ భయం లేని వాడైతే, ఆ రాజు కాలంలో దేవుని ప్రజలకు శ్రమలు, దేవుని ప్రజలకు అవమానాలు, దేవుని ప్రజలు బానిసత్వంలోకి వెళ్ళిపోయిన సందర్భాలు, దేవుని ప్రజలు యుద్ధాలు చేసినప్పుడు వారికి వచ్చిన ఓటములు, ఇవన్నీ కూడా చూస్తున్నాడు యెషయా. అందుకే యెషయా డిసప్పాయింట్మెంట్తో, డిస్కరేజ్మెంట్తో యూదా రాజ్యం యొక్క సింహాసనం ఖాళీ అయిపోయింది అని అనుకుంటున్న సమయంలో, యూదా రాజ్య సింహాసనం కాదు కానీ అత్యున్నతమైన సింహాసనాన్ని దేవుడు అతనికి చూపించాడు. హల్లెలూయా. హీ సా గాడ్ సీటెడ్ ఆన్ ద హైయెస్ట్ థ్రోన్. రాజులు, రాజ్యాలు, అధికారాలు, పార్టీలు సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయేమో. ఒకవేళ రాజ్యంలో ఒక వ్యక్తి చనిపోతే అతని తర్వాత అతని సక్సెసర్ ఎక్కుతాడేమో రాజ్యాన్ని, సింహాసనాన్ని. ఒకవేళ అతని కుమారుడు ఉంటే అతని కుమారుడు ఎక్కుతాడేమో. ఒకవేళ ఎలక్షన్స్లో ఒక పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీలో ఏదన్నా జరిగితే ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెడతారేమో, మళ్ళీ ఓటింగ్ తీసుకుంటారేమో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని రాజ్యం మాత్రం శాశ్వతమైన రాజ్యం. 145వ కీర్తన 13వ వచనం ఒకసారి చదువుకుందాం చూడండి. Psalm 145 చాప్టర్ 13. 145వ కీర్తన 13వ వచనం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. హల్లెలూయా. రాజు తన తరంలో పరిపాలన చేస్తాడేమో, ఇన్ హిస్ టర్మ్, తనకి శక్తి ఉన్నప్పుడు తన కాలంలో చేస్తాడంతే. ఆ రాజు గతించిపోయాక ఆ రాజ్యము, ఆ సింహాసనం మీద మరొకరు ఎక్కుతారేమో. కానీ దేవుని రాజ్యము శాశ్వత కాలం ఉండే రాజ్యము. ఆయన సింహాసనము తరతరములు నిలిచేది. మనుషులు మారిపోయినా, తరాలు గతించిపోయినా, యుగాలు దొర్లిపోతూ ఉన్న దేవుని రాజ్యం మాత్రము శాశ్వతమైనది. దేవుని సింహాసనము మాత్రము తరతరములు నిలిచేది. అత్యున్నతమైన సింహాసనం అంట. హీ సా గాడ్ సీటెడ్ ఆన్ ద హైయెస్ట్ థ్రోన్. అమెరికాలో ఉన్న అధికారం కంటే, భారతదేశంలో ఉన్న అధికారం కంటే, పిఎంల కంటే, సీఎంల కంటే, ప్రెసిడెంట్ల కంటే, గవర్నర్ల కంటే, కింగ్స్ కంటే, క్వీన్స్ కంటే, అందరికంటే అత్యున్నతమైన సింహాసనము మీద నీవు నేను సేవించే దేవుడు కూర్చుని ఉన్నాడు. హల్లెలూయా. అండ్ ఆ దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని పట్టించుకుంటున్నాను, నేను మీకోసం ఆలోచన చేస్తున్నాను, నేను ఈ సర్వభూమికి రాజును మాత్రమే కాదు, మీకు కూడా నేను రాజునే. హల్లెలూయా. He is not just the king of the whole universe, but he wants to be your king and my king. ఆయన యూదులకు ఒక్కరికే కాదండి రాజు. యూదా వంశంలో పుట్టినందుకు ఆయనను యూదులకు రాజు అని అడిగారేమో, యూదులకు రాజు అని పేరు పెట్టారేమో. కానీ he is not just the king of the Jews, but he is the king of the whole earth. ఈ ప్రపంచం అంతటికి ఆయన రాజుగా, అధికారిగా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే యోహాను భక్తుడు పరలోకపు దర్శనాలను పొందుకున్నప్పుడు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోహాను భక్తుడు పొందుకున్న దర్శనంలో కూడా దేవుని సింహాసనాన్ని చూస్తాడు. చూడండి, రెవల్యూషన్ చాప్టర్ 4 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో
పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. అమ్మో, ఇంకా సింహాసనం గురించిన వివరణ అదంతా చదవడానికి సమయం లేదు, కానీ చాలా అద్భుతమైన దర్శనం. నిజానికి మాటలు కూడా వెతుక్కోవాల్సి వచ్చిందేమో యోహాను భక్తునికి దేవుని యొక్క మహిమను, ప్రభావమును, ఆ సింహాసనమును, అక్కడున్న పరిస్థితులు, స్థితిగతులు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బికాజ్ యూ అండ్ ఐ సర్వ్ అ గాడ్ హూ ఇస్ ఇండిస్క్రైబబుల్. ఈ మానవ నోటితో, భాషతో వర్ణించలేనంత గొప్ప ఔన్నత్యాన్ని, మహిమను, ప్రభావమును, అధికారమును కలిగిన దేవుడు నీవు నేను సేవించే దేవుడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో సింహాసనమందు ఆసీనుడైన దేవుణ్ణి నీవు నేను కూడా చూడాలి. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో అనేక మంది భక్తులు సింహాసనమందు ఆసీనుడైన దేవుని చూశారు. ఇప్పుడు సింహాసనమునందు ఆసీనుడైన దేవుని చూసిన తర్వాత జరిగిన విషయాలు ఏంటి అని ఆలోచిస్తే, అక్కడ దేవదూతలు కనబడ్డారు, సెరాపులు అనుంది. కింద ఫుట్నోట్లో మహాదూతలు, గ్రేట్ ఏంజల్స్, సెరాపులు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయంట. 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకొని, చూడండి 2వ వచనం, ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు ఏం పాడుతున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారంటే 3వ వచనం, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. కొన్నిసార్లు కోపం వస్తే గొప్ప స్వరం వస్తుంది, కానీ గాన ప్రతిగానములు చేయడానికి గొప్ప స్వరం వస్తుందండి ఎప్పుడైనా? దేవుని స్తుతించడానికి నీ నోరు బిగ్గరగా తెరుస్తున్నావా? కొంతమంది ఉంటారు, మరి అది అలవాటో తెలియదు, స్టైలో తెలియదు, కానీ ఆ పెదాలు కదలకుండా పాడుతుంటారు. అలా అలా నోట్లో 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 పాడుకుంటారు. వాళ్ళు పాడింది వాళ్ళకే వినపడదు, వాళ్ళు పాడింది ప్రక్కన వాళ్ళకే వినపడదు. గొప్ప స్వరముతో ఆకాశములో, పరలోకములో, అత్యున్నతమైన సింహాసనం నందు ఆసీనుడైన దేవుని చుట్టూ ఉన్న శరాపులు బిగ్గరగా శక్తి అంతటిని వాడి దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. నీ శక్తి ఎవరి కొరకు వాడుతున్నావు? నీ బలం ఎవరి కొరకు వాడుతున్నావు? దేవుని కొరకు వాడుతున్నావా నీవు? లాక్డౌన్ రాకముందు ఆల్మోస్ట్ చాలా మీటింగ్స్ ఉంటూ ఉండేవి చర్చ్లోనే, కానీ ఆ తర్వాత బయట క్రూసేడ్స్, ఆయా గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం. ఒక్కొక్కసారి ఆత్మావేశం వచ్చినప్పుడు నా వాయిస్ తెలియకుండా రైజ్ అయిపోయేది. అలా వాయిస్ తెలియకుండా రైజ్ అవ్వగానే నా గొంతులో ఐ యూస్ టు ఫీల్ సంథింగ్, ఏదో అడ్డం పడినట్టు, ఆ దగ్గొచ్చేసేది, ఆ తర్వాత వాటర్ తాగాల్సి వచ్చేది. అండ్ దెన్ నా వాయిస్ ప్రాబ్లం ఎంత క్రిటికల్ అయిపోయిందంటే ఐ హ్యాడ్ టు గో టు ఈఎన్టీ. ఒక్క ఈఎన్టీ కాదండి, చాలామంది ఈఎన్టీస్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు గొంతు అంతా చూసి అంతా బాగానే ఉందమ్మా, కాకపోతే మీరు ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ పాడకూడదు, ఈ వాయిస్కి కొంచెం రెస్ట్ ఇవ్వాలని చెప్పారు. వెస్లీ గారు కూడా పరిచర్యకు వచ్చిన కొత్తలో డాక్టర్ 3 నెలలు మాట్లాడకూడదు, ఏమీ అంత సంజ్ఞలే చేయాలని చెప్పారంట. ఎందుకంటే వోకల్ కార్డ్స్ అంత దెబ్బతినిపోయాయి ఓవర్గా యూజ్ చేసి. చూడండి, ఏ మెషిన్ అన్నా ఓవర్ టైం పనిచేసేస్తే పాడైపోద్ది. గ్యారంటీ ఉన్నా వారంటీ ఉన్నా అది వేర్ అండ్ టేర్ అంటారు. మెషిన్ ఓవర్గా పనిచేస్తే పాడైపోద్ది. మీ వోకల్ కార్డ్స్ డాక్టర్ గారి దగ్గరికి జాన్ వెస్లీ గారు వెళ్తే చెప్పారంట, డాక్టర్ ఈ వోకల్ కార్డ్స్ని అతిగా వాడేసి ఇంకా అవి పాడైపోవడానికి రెడీగా ఉన్నాయి, 3 నెలలు అసలు నోరే తెరవద్దు, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సంజ్ఞలు, సైన్ లాంగ్వేజ్తో ఫుడ్ కావాలంటే ఏమైనా కావాలంటే అలా మాట్లాడండి అని చెప్తే, దైవజనులు ఇంటికి వచ్చిన తర్వాత మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అద్భుత రీతిగా అసలు సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేకుండా దేవుడు స్వస్థపరిచారు. అయితే నా జీవితంలో సిమిలర్ ఇన్సిడెంట్ 2 years బ్యాక్ జరిగిందండి. 2 సంవత్సరాల క్రితం, ఇంకా లాక్డౌన్ స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు ఐ హ్యాడ్ అ వెరీ టెరబుల్ థ్రోట్ ప్రాబ్లం. సరే, ఎన్టీల దగ్గరికి వెళ్తే అన్నీ పరీక్షిస్తున్నారు, అంతా బాగానే ఉందమ్మా, కొంచెం వాయిస్ మాత్రం రెస్ట్ ఇవ్వాలి, మాట్లాడకూడదు, ఎక్కువ పాడకూడదు అంటే నా జీవితమే దేవుని కొరకు అంకితం చేసినప్పుడు నేను పర్సనల్ కౌన్సిలింగ్ చేసిన ఒక్కొక్కసారి ఒక 1 hour నేను ఐ హ్యావ్ టు టాక్, ఒక 1/2 hour వింటాను, ఆ తర్వాత ఒక 1/2 hour నేను మాట్లాడాలి ఖచ్చితంగా. ఫోన్లో చాలామంది ప్రేయర్ కోసం కాల్ చేస్తే నేను ఫోన్లో ప్రార్థన చేయాలి. దేవుని కొరకు దేవుడు నాకు ఇచ్చిన స్వరాన్ని వాడాలి, ఆయన కొరకు నేను పాటలు పాడాలి.
అనేక మందికి దేవుని వాక్యం చెప్పాలి. నా జీవితమే దానికోసం అంకితం చేస్తున్నాను. డాక్టర్ గారు మీరేంటండి మాట్లాడొద్దంటారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నా జీవితం, దిస్ ఇస్ మై లైఫ్, ఇది నా జీవితం అండి. ఈ నా స్వరం అంటే నా జీవితం. ఎందుకంటే దేవుని కొరకు వాడబడాలంటే ఈ నోరు, ఈ గొంతుక చాలా కావాలి. ఆ తర్వాత ఒక మంచి వాయిస్ స్పెషలిస్ట్, ఇండియా ఫేమస్ వాయిస్ స్పెషలిస్ట్ ఉంటే ఆయన దగ్గర కూడా వెళ్ళానండి. ఆయన కూడా ఒకటే మాట చెప్పారు, ప్రాబ్లం ఏం లేదు కానీ మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు. ఆ తర్వాత నుంచి అపవాది నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఇంకా నువ్వు ఏం మాట్లాడలేవు, ఇంకా నువ్వు పాటలు పాడలేవు. దేర్ వాజ్ అ స్పిరిచువల్ వార్ఫేర్, ఐ అండర్స్టూడ్. ఇది ఆధ్యాత్మిక యుద్ధం. బయటకు ఎవరికి కనబడట్లేదు కానీ ఇట్స్ హ్యాపెనింగ్ ఆన్ ది ఇన్సైడ్ ఆఫ్ మీ. నా లోపల జరుగుతుంది ఆ యుద్ధం. ఐ నో ఇట్ ఇన్ మై హార్ట్. అపవాది నా దగ్గరకు వచ్చి, అపవాది చాలాసార్లు చెప్పేవాడు, ఇంకా అయిపోయింది, నువ్వు పాడలేవు, ఇంకా నువ్వు మాట్లాడలేవు, ఇంకా నువ్వు పాడలేవు. ఎందుకంటే స్వరం ఎత్తుతుంటే గొంతు లేదా అడ్డం పడిపోయినట్టు అయిపోతుంది. నీ వోకల్ కార్డ్స్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేవు. సో యూ కెనాట్ యూజ్ యువర్ టాలెంట్స్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నీ తలాంతులు వాడలేవని అపవాది వచ్చి భయపెడుతుంది, బెదిరిస్తుంది. ఆ సమయంలో ఒకటే చేసా ప్రార్థన, ప్రభా ఈ వోకల్ కార్డ్స్ నువ్వు ముట్టయ్యా, నువ్వు ముట్టు, ఐ నీడ్ యువర్ టచ్. డాక్టర్స్ చెప్పినవి అవి ఇవి మందులు, లేకపోతే ఆ జాగ్రత్తలు ఈ జాగ్రత్తలు అన్నీ పాటించానేమో కానీ నాకు స్వస్థత నువ్వు ఇవ్వాలి. నువ్వు నన్ను ముడితే తప్ప నేను నీ కోసం ఏమీ చేయలేను. నేను నీ సహాయం కొరకు అడుగుతున్నానని దేవుని సన్నిధిలో ఎదురు చూస్తే, ఈవెన్ లాస్ట్ ఇయర్ లాక్డౌన్ టైంలో కూడా ఐ హ్యాడ్ వెరీ టెరిబుల్ థ్రోట్ ప్రాబ్లమ్స్ అండి. నా థ్రోట్ని మరి అపవాద్ చాలా టార్గెట్ చేశాడు. ఆ సమయంలో కూడా చాలా బాధ అనిపించేది. ఎందుకంటే ఈ థ్రోట్ లేకపోతే, ఈ స్వరం లేకపోతే నేను ఏం చేయగలను ప్రభా నీకోసం? ఐ ఫీల్ లైక్ ఐఎమ్ అ హ్యాండిక్యాప్. నేను ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్లా ఫీల్ అవుతున్నాను. చేతులు కాళ్ళు అన్నీ ఉన్నాయి కానీ గొంతు రాకపోతే నేను ఎలాగా? ఆ సమయంలో దేవుడు ముట్టాడండి, దేవుడు స్వస్థపరిచాడు. మరి దేవుడు తన కృపనిచ్చి అలా సర్వీసింగ్ చేస్తూ ఈ గొంతుని దేవుడే నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆకాశములో పరలోకములో అత్యున్నతమైన సింహాసనమునందు దేవుడు ఆసీనుడై ఉండగా శరాపులు బిగ్గరగా గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తున్నావు. నీ స్వరం ఎవరి కొరకు వాడుతున్నావు? నీ శక్తి ఎవరి కొరకు వాడుతున్నావు? నీ దగ్గర ఉన్న బెస్ట్ నువ్వు ఎవరి కొరకు వాడుతున్నావు? లోకం కొరక, దేవుని కొరక? వారు దేవుని గాన ప్రతిగానములు చేస్తూ వారు ఏమని పాడుతున్నారంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. వై 3 times చెప్పండి? 3 సార్లు ఎందుకు? 3 సార్లు ఎందుకంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. గాడ్ ఇస్ అ ట్రయూన్ గాడ్. వీ బిలీవ్ ఇన్ ట్రినిటీ. దేవుని బిడలంగా మనం త్రిత్వాన్ని నమ్ముతున్నాం. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. త్రిత్వములో ఏకత్వము, 3 in 1. వన్ గాడ్, ముగ్గురు దేవుళ్ళు కాదు, వన్ గాడ్, బట్ హీ ఎగ్జిస్ట్ ఇన్ 3 persons. ఒక దేవుడే కానీ ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉన్నాడు. వన్ ఎంటిటీ, ఒక్క దేవుడే అని ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరిశుద్ధుడే. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో ఆయన కీర్తిస్తున్నాయి. పరలోకంలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఇందాక మనం చూసాము, యోహాను భక్తుడు పొందుకున్న ఆ దర్శనంలో కూడా వి సీ ద సేమ్ వర్డ్స్ రిపీటింగ్. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ద 4 creatures in heaven, 4 జీవులు రాత్రింబగళ్ళు మానక, అంటే ఇంకా పాజ్ లేదనమాట, రెస్ట్ లేదన్నమాట. పరలోకంలో అలసట ఉండదండి. బై ద వే, హల్లెలూయా. పరలోకంలో అలసట ఉండదు, పరలోకంలో నీరసం ఉండదు, పరలోకంలో నిద్ర ఉండదు, ఆహారం ఇవేం తీసుకోవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో దేవుని కీర్తిస్తూ ఆరాధిస్తున్నాయి. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. పరిశుద్ధుడు 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 అని శరాపులు మహాదూతలు దేవుని ఎందుకు ఆరాధిస్తున్నాయంటే, పరిశుద్ధత. వాట్ ఈస్ హోలీనెస్? హోలీనెస్ ఇస్ హూ గాడ్ ఈజ్ అండ్ హోలీనెస్ ఇస్ వాట్ గాడ్ డస్. పరిశుద్ధత అంటే ఏంటంటే, దేవుడే పరిశుద్ధత, దేవుడే పరిశుద్ధుడు, ఆయన చేసే కార్యాలన్నీ కూడా పరిశుద్ధమైనవే. హల్లెలూయా. గాడ్ ఇస్ హోలీ అండ్ హీ ఈజ్ హోలీ ఇన్ ఆల్ దట్ హీ డస్. నేను పరిశుద్ధుడిని అని చెప్పుకొని ఆయన చేసేవి అపవిత్రమైన పనులు కాదు.
కొంతమంది నేను చాలా ఆనెస్ట్ పర్సన్ అని చెప్పుకొని వాళ్ళు చేసే పనులన్నీ డిజానెస్ట్ పనులే ఉంటాయి. కొంతమంది నేను చాలా న్యాయవంతుడని చెప్పుకుంటారు, వాళ్ళు చేసేవన్నీ ఇచ్చే తీర్పులన్నీ అన్యాయమే. దేవుడు అలాంటి వాడు కాదు. హీ ఈజ్ హోలీ అండ్ ఎవ్రీథింగ్ హీ డస్ ఇస్ హోలీ. ఆయనకున్న శక్తి పరిశుద్ధమైన శక్తి. హల్లెలూయా. హీ హ్యాస్ హోలీ పవర్. ఆయనలో ఉన్న ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, అందులో కళంకము లేదు. ఆయనలో ఉన్న సమస్తము పరిశుద్ధమైనవి. దేవునికి ఉన్న జ్ఞానం కూడా పరిశుద్ధమైన జ్ఞానం అండి. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామందికి అపవిత్రమైన జ్ఞానం, మోసపూరితమైన జ్ఞానం. ఈ మధ్యకాలంలో అర్ధరాత్రి ఆల్మోస్ట్ 12:30 గంటలకు ఇంకా మేము పడుకోలేదు. జాన్ వెస్లీ గారికి ఒక పాస్టర్ గారి నంబర్ నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చిందండి. వాట్సాప్ మెసేజ్ ఏంటంటే, పాస్టర్ గారు, మా టీంలో ఉన్న కొంతమంది హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు, అర్జెంటుగా వారికి డబ్బులు కావాలి, ఇది నా అకౌంట్ నంబరు, దీనికి పంపించండి అని. ఆ పాస్టర్ గారిని దైవజనులు నాగ్పూర్లో ఒక పెద్ద యూత్ కాన్ఫరెన్స్ జరిగితే అక్కడికి వెళ్ళినప్పుడు కలిశారు. సో నాగ్పూర్లో యూత్ కాన్ఫరెన్స్లో కలిసిన పాస్టర్ గారు కదా, ఈయన చాలా మంచి పరిచయం చేస్తున్నారు. ఆ డీపీ అతని ఫోటో, పాస్టర్ గారి ఫోటో ఉంది. ఆ నంబర్ కూడా పాస్టర్ గారు వెస్లీ గారికి ఇచ్చిన నంబరే. ఇది ఆ దైవజనుని నంబరే అనుకొని జాన్ వెస్లీ గారు అడిగారు. అకౌంట్ డీటెయిల్స్ పంపించారు కదా, ఇప్పటికిప్పుడు నేను డబ్బులు పంపించాలంటే నాకు ఇప్పుడు కుదరదు, గూగుల్ పే, ఫోన్పే ఉందా అని అడిగితే కొంతసేపు ఆలోచించి గూగుల్ పే, ఫోన్పే నంబర్స్ పంపించారండి. వెస్లీ గారు అనుకున్నారు, ఒక సేవకుడు తన సంఘంలో ఎవరో చాలా అవసరతలు ఉన్నారని నన్ను అడుగుతున్నారు, దేవుని సేవలో నా తోటి పరిచారకుడుగా, నాతో పాటు జతపని వారిగా ఉన్న ఇంకొక సేవకునికి సహాయం చేద్దామని ఆల్మోస్ట్ ట్రాన్స్ఫర్ డబ్బులు చేద్దాం అనుకుంటున్న సమయంలో దేవుని ఆత్మ దైవజనుతో మాట్లాడుతుంది. 12:30 గంటల సమయంలో రాత్రి నేను కూడా ప్రక్కనే పడుకొని మేల్కొనే ఉన్నాను. అదేంటంటే, నేను మిమ్మల్ని ఎక్కడ కలిశానో ఒక్క మాట చెప్పండి, నేను మిమ్మల్ని ఎక్కడ కలిశానో ఒక్క మాట చెప్తే మీకు డబ్బులు ఇప్పుడే పంపిస్తానంటే అరగంట అయిపోయిన మెసేజ్కి రిప్లై రావట్లేదండి. అప్పుడు డౌట్ వచ్చింది, ఏమనంటే ఈ వ్యక్తి ఎవరో ఆ పాస్టర్ గారి నంబర్ని హ్యాక్ చేసి, ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ చాలా ఎక్కువైపోయింది, ఆన్లైన్లో మోసాలు, ఎవరో హ్యాక్ చేసి అతని ఫోన్లో ఉన్న ఫోన్ నంబర్స్ అన్నిటికీ మా చర్చిలో ఒక ఆయనకు అవసరం ఉంది, నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు డబ్బులు పంపించండి అంటే తెలియని వారు ఎంతమంది పంపించేస్తున్నారు. ఆ తర్వాత దైవజనుడు అన్నాడు, మీ అకౌంట్ నంబర్ నేను ఇప్పుడే పోలీసులకు అప్పగిస్తున్నాను. నేను పోలీసుని అనగానే టక్కుమని ఆ నంబర్ డిలీట్ చేసేసి అకౌంట్లో ఫోటో తీసేసి అతను పెట్టిన అకౌంట్ డీటెయిల్స్ అన్ని మెసేజ్లు టక డిలీట్ చేసి పడేశాడండి. ఆ సమయంలో దైవజనునికి దేవుడు జ్ఞానం ఇవ్వకపోయింటే ఒక మోసగాడు మోసగించడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అటువైపు ఉన్న వ్యక్తులకి ఎంత జ్ఞానం ఉందో అది పరిశుద్ధమైన జ్ఞానం కాదండి, అది మోసపూరితమైన జ్ఞానం, అపవిత్రమైన జ్ఞానం. లోకంలో తెలివి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆ తెలివి పరిశుద్ధమైన తెలివి కాదు. గాడ్ ఇస్ హోలీ అండ్ ఎవ్రీథింగ్ హీ డస్ ఇస్ హోలీ. ఆ రోజు రాత్రి ప్రభువుని స్తుతించాం. ఏమనంటే, ప్రభువా, నువ్వు దైవజనునికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు. ఒక మోసగాని చేతిలో మోసపోకుండా, ఇంకా నీ సేవకులు ఇంకెవరు కూడా ఇలా మోసపోకుండా సహాయం చేయని ప్రార్థన చేశామండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ, దేవుని జ్ఞానం కూడా పరిశుద్ధమైన జ్ఞానం, దేవుడిచ్చే బలం కూడా పరిశుద్ధమైన బలమే. హల్లెలూయా. అయితే పరిశుద్ధుడు 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 అని శరాపుల చేత పొగడబడుతున్న దేవాతి దేవుని అత్యున్నతమైన సింహాసనం నందు చూసిన యెషయా భక్తుడు తన్ను తాను ఒక్కసారి చూసుకున్నాడండి. చూడగానే ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, 5వ వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా. దేవుని పరిశుద్ధతను చూసిన యెషయాకి ఏం కనబడిందంటే, తనలో ఉన్న అపవిత్రత కనబడింది. ఇఫ్ యూ కెన్ ట్రూలీ సీ గాడ్, దేవుని నిజంగా నువ్వు చూసే వ్యక్తివైతే, దేవునికి నిజంగా నువ్వు సన్నిహితంగా వెళ్ళే వ్యక్తివైతే, నువ్వు నిజంగా దేవునిలో ఎదుగుతున్నావు అనడానికి సూచన ఏంటో తెలుసా? నీలో ఉన్న అపవిత్రత ఏంటో నీకు కనబడుతుంది. నువ్వు దేవునితోనే గడుపుతూ ఐఎమ్ 100% పర్ఫెక్ట్, ఐఎమ్ ఐడియల్, ఐఎమ్ యూనిక్, నేను అసలు ఏ అపవిత్రత లేదు, ఏ మార్చుకోవడానికి లేదు, అన్ని విషయాల్లో నేను పరిపూర్ణుడనే, నాలో ఎవ్వరు ఏ తప్పు ఎత్తి చూపించడానికి లేదన్నట్లుగా నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు నిజంగా దేవుని దర్శనాన్ని చూడలేదు, నువ్వు నిజంగా దేవునికి దగ్గరగా వెళ్ళలేదు, నువ్వు నిజంగా దేవుడిచ్చే ప్రత్యక్షతలు పొందుకోలేదని యెషయా భక్తుడు అంటున్నాడు. నేను
అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను. ఐజాయా రియలైజ్డ్ హిజ్ అన్వర్దినెస్ అండ్ అన్హోలీనెస్. అతనిలో ఉన్న అపవిత్రతను, అతనిలో ఉన్న అయోగ్యతను గుర్తించాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా పేతురు రాత్రంతా చేపలు పట్టడానికి కష్టపడి ఒక్క చేప కూడా దొరక్కపోతే పడవను ఓడను లోతునకు నడిపించి చేపలు పట్టమని చెప్పినప్పుడు విస్తారమైన చేపలు రాగానే పేతురు శిష్యుడు యేసు ప్రభుతో మాట అంటాడు, నేను అపవిత్రుడను, ఐఎమ్ అండన్ అనే మాట పేతురు చెప్పినట్లుగా వాక్యంలో చూస్తాను. నిజంగా దేవునికి దగ్గరగా వెళ్తున్నావు అనడానికి ఒక సూచన ఏంటంటే, యు అండర్స్టాండ్ యువర్ అన్వర్దినెస్ అండ్ యు అండర్స్టాండ్ యువర్ ఫెయిలింగ్స్. నీవు ఎక్కడ తప్పిదం చేస్తున్నావో, ఎక్కడ తప్పిపోతున్నావో, ఎక్కడ దేవుని పరిశుద్ధతకు తగిన స్టాండర్డ్స్ నీలో లేవో నీకు స్పష్టంగా కనబడుతుందండి. ప్రక్కన ఇంకెవరో ఒకరు కూడా వచ్చి చెప్పక్కర్లేదు. దేవుని యొక్క వెలుగులో, దేవుని కాంతిలో, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవని భక్తుడు చెప్పినట్లుగా వీ విల్ నో ఇట్ అండ్ వీ విల్ బీ ఏబుల్ టు అడ్మిట్ ఇట్. తెలుసుకోవడం ఒకటి, ఒప్పుకోవడం ఒకటి కదండి. కొంతమందికి తెలుసుకుంటారు కానీ వారు అయోగ్యత ఒప్పుకోరు. మేము చాలా మంచోళ్ళం అండి, దే డోంట్ అడ్మిట్ అని. దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవాల్సింది. యూ హ్యావ్ టు అడ్మిట్, యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్, అదర్వైజ్ యూ డోంట్ రిసీవ్ గ్రేస్. నువ్వు ఒప్పుకోకపోతే, క్షమాపణ అడగకపోతే దేవుని కృపను ఖచ్చితంగా నీ జీవితంలో పొందుకోలేవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉపవాస ప్రార్థనలో పాల్పొందుతున్న మనందరము పరలోకపు దర్శనాన్ని, అత్యున్నతమైన సింహాసనం నందు ఆసీనుడైన దేవుని చూసిన యెషయా వలె మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధతను గుర్తించి గ్రహించి, ప్రభా నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదాలు ఉన్నాయ్యా, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాను కొన్నిసార్లు, నన్ను కడుగు, శుద్ధి చేయి అన్నప్పుడు దేవుడు అతని పెదాలను ముట్టాడండి. హల్లెలూయా. అప్పుడు అంటాడు యెషయా, నేను వెళ్తాను, నేను ప్రకటిస్తాను నీ సువార్త, నేను వాడబడతాను నీ కొరకు. నీలో ఉన్న అయోగ్యతను దేవుడు తొలగించి ఆయన చేతిలో పాత్రగా ఆయన వాడుకోగలడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలయ్యా. పరలోకపు దర్శనాన్ని యెషయా చూశాడు. నిజమే ప్రభా, యు ఆర్ స్టిల్ ఆన్ ద థ్రోన్ అండ్ యు ఆర్ రెయినింగ్ లార్డ్. నువ్వు రాజ్యాధికారం పరిపాలన చేస్తున్నావు ప్రభా. నీ రాజ్యము శాశ్వత కాలం ఉండేది, తరతరములు నువ్వు యుగయుగములు పరిపాలన చేస్తున్న దేవుడో కనుక స్తోత్రాలు. మా దేవుడు సింహాసనాసీనుడని ఎన్నడూ మేము మర్చిపోకుండా సహాయం చేయ ప్రభు. నీ రాజరికాన్ని ఎప్పుడు మా జీవితంలో మేము కోరుకోవడానికి మాకు సహాయం చేయండి. అపవిత్రమైన మా పెదాలు ముట్టండి అయ్యా. పరిశుద్ధమైన నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు, సేవించుటకు కావలసిన అర్హతను, యోగ్యతను నీ కృప ద్వారా నీవే మాకు అందించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.